ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మామూలు రోజుల్లోనే రకరకాల సూపర్ టేస్టీ రెసిపీలు చూపించే మా అమ్మ చేతి వంట ఈరోజు అసలే స్పెషల్ బోనాల పండుగ రోజు మీ అందరికీ నచ్చేలాగా ఆ అమ్మవారు ఇష్టపడేలాగా ఒక మంచి సూపర్ ఎమ్మీ టేస్టీ రెసిపీతో సిద్ధంగా ఉంది. మరి బోనాల పండుగ అంటే మాటలా చెప్పండి. అందుకే ఆ రెసిపీ ఏంటి, ఏం చేయబోతున్నాం, ఎవరు రాబోతున్నారు, ఏమాత్రం ఆలస్యం చేయకుండా చూసేద్దాం. మరి బోనాల పండుగ సందర్భంగా ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ తెలంగాణ స్పెషల్ అమ్మవారికి ఇష్టమైన వంటకాన్ని చూపించడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ పద్మ గారు. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ. ముందుగా మీకు బోనాల పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. అలాగే ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ పద్మ గారు. సో తెలంగాణ స్పెషల్ రెసిపీ అనగానే అందులో పండగ స్పెషల్ అంటే తప్పకుండా మీరు చేయాల్సిందే. మీ చెయ్యి వేయకుండా అమ్మ చేతి వంట కుదరదు. సో అభిమానం నా అభిమానంతో పాటు మా తెలంగాణ ప్రజల అభిమానం కూడా. తప్పకుండా. ఏం చేస్తున్నారు ఈరోజు? రాగిపిండి సొరకాయ గారెలు. రాగిపిండి సొరకాయ గారెలు. వా సూపర్. అంటే ఎలాంటి ట్రెడిషనల్ వంటకంలో కూడా ఈ మధ్య మళ్ళీ హెల్దీగా మిక్స్ చేయడం కూడా వచ్చేసినాయి. అంటే అందరూ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ హెల్దీ అనే అంటున్నారు. అంతే. మనము ఈ జనరేషన్ బట్టి అప్డేట్ అవ్వాలి. అదనమాట. రాగిపిండి సొరకాయ గారెలు ఇప్పుడు తయారు చేయబోతున్నాం బోనాల స్పెషల్ రెసిపీ కింద. మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని సిద్ధంగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. రాగిపిండి సొరకాయ గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగిపిండి, ఉల్లిపాయ ముక్కలు, సొరకాయ తురుము, నానబెట్టిన పెసరపప్పు, నువ్వులు, జీలకర్ర, నూనె, ఉప్పు, పుదీనా, కొత్తిమీర. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. సూపర్. మరి స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం. మిక్సింగ్ బౌల్. సో దానికన్నా ముందుగా గారెలు అంటే ఆయిల్ హీట్ చేసుకోవాలి. సొరకాయ తురుము. మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. అంటే సొరకాయ తురుము ఎక్కువ వేసుకుంటే వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. రాగిపిండి నానబెట్టిన పెసరపప్పు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, అల్లం పచ్చిమిర్చి పేస్ట్. ఇది సొరకాయ రాగిపిండి కాబట్టి కొంచెం బాగా పడుతుంది కారము. 2 చప్పటిగా కదా. తగినంత ఉప్పు, కొత్తిమీర, పుదీనా. ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. సొరకాయ ఇప్పుడు బాగా లేతగా వస్తుంది, రేటీ సీజన్ కాబట్టి వాటర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ సొరకాయలో నీరు తక్కువ ఉన్నా, అయితే సొరకాయ క్వాంటిటీ తక్కువ ఉన్నా కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. గారెల పిండిలాగా కలుపుకోవాలి. ఇది కలిపి ఇలా పెట్టుకున్నాం అనుకో, మళ్ళీ మనకి ఏంటంటే ఇందులో ఉప్పు కారం అన్ని పడ్డాయి కదా, ఇంకా కొంచెం లూజ్ అవుతుంది చేసేవారు. ఒక 10 నిమిషాల ముందు కలిపి పెట్టుకుంటే. ఒకవేళ సొరకాయ తురుము తక్కువ ఉంది అనుకున్నప్పుడు అన్ని మిక్స్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు ఆ సొరకాయల నుంచి వాటర్ ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఆయిల్ కూడా వేడెక్కింది. కొద్దిగా నువ్వులు కూడా. సో ఇప్పుడు గారెలు వేసుకుందాం. పలుచగానే వేస్తున్నారు కదా? లావైనా వేసుకోవచ్చు, ఎలా అయినా పర్లేదు.
సో గారెలు వేసిన తర్వాత అవి పైకి తేలే వరకు వాటిని టర్న్ చేయాలి. రాగి పిండిని మామూలు మనం మినపప్పు పిండిలో కూడా కలిపి వేసుకోవచ్చా? వేసుకోవచ్చు, అలా కూడా వేసుకోవచ్చు. మినపప్పు పిండిలో సొరకాయ వేయలేము, ఇంకా మెత్తగా అయిపోతుంది. కాకపోతే ఇందులోనే మినపప్పు నానబెట్టేసుకోవచ్చు పెసరపప్పు బదులుగా. అట్లా అలా వేసుకోవచ్చు. గారెలు, అన్నము ఇవి కంపల్సరీ కదా. బోనాల పండుగ పాయసం కంపల్సరీ. ఆకుకూర కూడా కంపల్సరీ, అన్ని రకాల ఆకుకూరలు కలిపి. ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క రెసిపీని అంటే మనం తప్పకుండా చేస్తుంటాము. ఇప్పుడు దసరాలో అయితే పులిహారలు, బొబ్బట్లు అన్ని రకాలు ఉంటాయి 9 రోజులు కాబట్టి. ఉగాదికి అయితే ఉగాది పచ్చడి స్పెషల్, వినాయక చవితికి ఉండ్రాళ్ళు స్పెషల్. ఇట్లా అలా బోనాల్లో స్పెషల్ ఏంటి పద్మ గారు? బోనాల్లో స్పెషల్ అంటే అన్నమే మెయిన్ ఇంపార్టెంట్. అన్నము, పూరీలు కూడా పెడతారు. ఆకుకూర కంపల్సరీ పెడతారు. మజ్జిగ, పెరుగు ఇంకా మన ఇష్టం అన్నమాట. కంపల్సరీ పెట్టేదైతే అన్నము, ఆకుకూర, పచ్చిపులుసు, పెరుగు, మజ్జిగ, పూరి. బోనంలో పెట్టుకెళ్ళేది, బోనంలో పెట్టుకొని వెళ్ళాలి. గ్రామ దేవతకి చేసుకునే పూజ ఇది. సో రాగిపిండి కాబట్టి మనకి ఇలా ఈ కలర్లో, బ్రౌన్ కలర్లో ఉంటాయి. డన్. స్టవ్ ఆపేసుకుందాం. ఓకే ప్రవీణ, రాగిపిండి సొరకాయ గారెలు రెడీ అయిపోయినాయి. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. ఓకే, సో బోనాల స్పెషల్ రాగిపిండి సొరకాయ గారెలు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. సూపర్ ఉన్నాయి. అంటే పచ్చిమిర్చి, అలానే పుదీనా ఫ్లేవరు, సూపర్ టేస్ట్ ఉన్నాయి. చాలా సింపుల్గా, చాలా హెల్దీగా టక్టగా వేసేసుకోవచ్చు అన్నమాట. ప్రిపరేషన్ ఒక 10-15 మినిట్స్ ప్రిపరేషన్ టైం అంతే. అందులో సొరకాయ ఎలా అయినా ఇలా డైట్ చేసే వాళ్ళు కూడా సొరకాయని ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటారు. అంటే మోర్ ఫిల్లింగ్గా ఉంటుంది తిన్న కొద్దిగా అయినా కూడా. రాగిపిండి ఇంకా బాగా. సో చాలా టేస్టీగా ఉన్నాయి సొరకాయ రాగిపిండి గారెలు. మీరు తప్పకుండా తయారు చేయండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. రాగిపిండి సొరకాయ గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగిపిండి, ఉల్లిపాయ ముక్కలు, సొరకాయ తురుము, నానబెట్టిన పెసరపప్పు, నువ్వులు, జీలకర్ర, నూనె, ఉప్పు, పుదీనా, కొత్తిమీర. రాగిపిండి సొరకాయ గారెలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నూనె వేసి వేడెక్కనివ్వాలి. ఈ లోపుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో సొరకాయ తురుము, కొద్దిగా రాగిపిండి, నానబెట్టిన పెసరపప్పు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి గారెల పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పిండిని గారెల్లాగా చేసుకొని వేడెక్కిన నూనెలో వేసి 2 వైపులా బాగా ఫ్రై చేసుకొని సర్వ్ చేయాలి. అంటే ఎంతో రుచికరమైన రాగిపిండి సొరకాయ గారెలు రెడీ. సో పద్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. బోనాల్ స్పెషల్ గారెల్ని మా అందరికీ చేసి చూపించారు. థ్యాంక్ యూ ప్రవీణ. సో చూసారు కదా రాగిపిండి సొరకాయ గారెలు ఎలా వేసామో. చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. తప్పకుండా తయారు చేసుకొని మీరందరూ కూడా రుచి చూడండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలా కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం.